పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదిగుట్ట ప్రాంతంలో ఉన్నాం. నూతనంగా జిల్లాలో ఎన్నుకున్నబడినటువంటి సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్లకు ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన చూసి మన జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అందులో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో 190 సీట్లకు సుమారు 136 సీట్లు గెలిపించినటువంటి ఆలేరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలిచిన సర్పంచ్లకు పెద్ద ఎత్తున సన్మాన సభ, అదేవిధంగా అక్కడక్కడ తక్కువ మెజార్టీతో ఓడిపోయిన సర్పంచ్లకు కూడా ఒక భరోసా ఇచ్చి ఆత్మధైర్యాన్ని నింపి రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్లకు పార్టీ పదవులు కానీ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పిఎస్సీ సెంటర్లో తప్పకుండా వాళ్లకు బాధ్యతగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి, ఇవాళ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ముగ్గురు టైం ఇచ్చారు. ఇలా మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా టైం ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలనే ధైర్యం ఇవ్వాలని చెప్పి గ్రామాలన్నీ కూడా గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో సర్పంచులు అప్లపాలై సర్పంచులు అధోగతిపాలయ్యారు. మరి ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పల్లెలే దేశానికి పట్టుకొమ్మలుగా ప్రథమ పౌరుడిగా సర్పంచ్ బాధ్యత స్వీకరించి నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి వాళ్ళకి ఈ ప్రభుత్వం అండగుండి మనోధైర్యం ఇచ్చి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. గాంధీ గారు కలగనటువంటి పల్లెలు అభివృద్ధి చేయాలి, పల్లెలతో పాటు పట్టణాలకు వన్నె వస్తుంది. కాబట్టి ఏదైతే నిన్న బాధ్యత తీసుకురో వాళ్ళందరికీ గౌరవంగా సన్మానం చేసి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని ఒక భరోసా ఇచ్చినాం. ఓడిపోయిన వాళ్ళకు కూడా రేపు స్థానిక సంస్థలు కానీ పార్టీ పదవులు కానీ నామినేట్ పదవుల్లో పెద్దపీట వేస్తామని చెప్పి మనోధైర్యం కల్పించి ఇవాళ సుమారు 3,000 మంది అనుకుంటే 9,000 మంది పైచీలు కూడా ఈ సభకు హాజరై దీన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. డాక్టర్ బుక్యా సంతోష్ నాయక్, నేను లంబాడ క్లబ్ పర్సన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈసారి గ్రామస్థాయి సర్పంచ్ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఈసారి రాజకీయాల్లో నూతనంగా యువత చాలామంది చదువుకున్న విద్యావంతులు, మేధావులు రావడం జరిగింది. చాలా హర్షించదగ్గ విషయం. గతంలో గ్రామాలు అనేక సమస్యలు, చెత్త కుప్పలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా అనేక సమస్యలతో గ్రామం అంతా సతమతం అవుతుంది. అలాంటి తరుణంలో ఇలాంటి యువకులు వచ్చి అట్టి సమస్యను పరిష్కరిస్తానో ధీమాతోటి గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రంలో నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్లకి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. గ్రామంలో తప్పకుండా నిధులు ఇచ్చి మీ యొక్క గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పేసి మా గౌరవ ప్రభుత్వ విప్ బీర్లా ఐలన్న గారు, అదేవిధంగా మంత్రివర్యులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు మేము అందుబాటులో ఉంటాం, సర్పంచ్లకు అందుబాటులో ఉంటాం, మీకు కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామ అభివృద్ధికి తప్పకుండా మీరు అందరూ పాటుపడాలని చెప్పేసి కూడా మేము ప్రజల పక్షాన వేడుకుంటున్నాం. నా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నేను నా పిల్లలకి నా గ్రామంలో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నా సొంత డబ్బులతోటి నేను గ్రూప్స్ కోచింగ్కి వాళ్ళని వెళ్ళాలనుకుంటే నా సొంత డబ్బులతోటి నేను వాళ్ళని కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ పంపిస్తాం. అదేవిధంగా ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఇంకా ఇలాంటి ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే పిల్లలంతా గ్రామాల్లో చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల ఎడ్యుకేషన్ మీద పూర్తి అవగాహన లేదు. ఒక చదువుకున్న విద్యావంతునిగా నేను కూడా ఒక డిప్లొమా లెక్చరర్గా, ఎంఏ పొలిటికల్ సైన్స్, బీటెక్ నాది, డబుల్ పీజీ చేసిన వ్యక్తిగా చదువులో నాకు తెలుసు. కాబట్టి కేవలం విద్యార్థులు చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు వారి మీద పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి అట్టి అవగాహన కార్యక్రమాన్ని తప్పకుండా నేను భవిష్యత్తులో మా గ్రామ ప్రజలకు, జిల్లాలోని అందరికీ నేను కల్పిస్తా అని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాను. ఉమ్మలరామరావు మండల్ వాలుతండ గ్రామ పంచాయతీ నేను నూతనంగా సర్పంచ్ ఎన్నికైన ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య గారు మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో సర్పంచ్ అందరికీ సన్మానం చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అట్లూరి లక్ష్మణ్ మరియు మన ఎంపీ గారు ఇట్లా అందరు వచ్చి అందరు సర్పంచ్లకు సన్మానం చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేయాలి. ఇంకా సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్లు, ప్లస్ మళ్ళీ మాకు రోడ్డు, బీటీ రోడ్ గిట్లా చాలా ప్రాబ్లం ఉంది. అవి గిట్లా ఎలక్షన్ హామీలో గిట్లా మాకు హామీ ఇచ్చారు. గెలిచి రాగానే మాకు సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ ప్రతి దానికి ఇస్తామని చెప్పారు. అది కట్టుబడి ఉంటాయని ఎమ్మెల్యే గారు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థులను బీర్లా ఐలయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు యాదగిరిగుట్ట ఈ యొక్క ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం. ముఖ్య అతిథిగా మన అడ్లూరి లక్ష్మణ్ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకంగాను, అలాగే మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా తేరాల గ్రామం నుండి మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది బీసీకి. దానిలో భాగంగా మా భార్యను ఈ రోజు నిలబెట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మాకు అత్యధిక ఓట్లేసి గెలిపించినందుకు తేరాల గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మా ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలను మేము ప్రజలను జరిగిన సందర్భంగాను మాకు గతంలో నుండి తెలిసినటువంటి కొన్ని విషయాలను పర్టికులర్గా నోటిఫై చేసి ఖచ్చితంగా ప్రజలకైతే చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. శివాలయ నిర్మాణం కావచ్చు,
ఈ వాగు మీద చెక్ డ్యామ్ ఈ కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఆయన ఆశీస్సులతో గ్రామాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. పడినటువంటి సర్పంచ్లకి ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని రేపు గ్రామాల అభివృద్ధి చేయడం కోసం సూచనలు సలహాలు ఇవ్వడానికి, ఎందుకంటే కష్టపడి ప్రయాణం చేసి ఎలక్షన్లో గెలవడం జరిగింది. ప్రజలు కూడా మనకు ఓటేసిన మంచితనాన్ని చూసి ఆ ఓటును ఎవరు గెలిచినా ఎవరు ఓడినా నిన్నటి వరకు అది ఏ కార్యకర్తకైనా అందరికీ మనం సమన్వయంతో గ్రామంలో తప్పకుండా పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, మరి మంత్రుల నాయకత్వంలో కానీ, ఇక్కడ హైలే నాయకత్వంలో కానీ వచ్చే ప్రజా పరిపాలనలో వచ్చే సేవలన్నింటినీ, సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలన్నింటినీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి సన్న బియ్యం కానీ, మరి రేపు వచ్చే రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, 200 కరెంటు బిల్లు కానీ, ఉచిత బస్సు కానీ, ఇలాంటి మహిళలకు సాధికారత కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ఇచ్చే వడ్డీ లేని రుణాలు కానీ, ఇలాంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు దాదాపు భారతదేశంలో లేని పథకాలన్నీ తెలంగాణలో వచ్చేసినాయి. ఏదో కేసీఆర్ నేనే పెట్టానని, కేసీఆర్ పెట్టానని అట్టర్లీ ఫెయిల్ అయిపోయినాయి. దళితులకు 3 ఎకరాల భూమి అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇవాళ మేము ఇచ్చినాయి 6 ఇచ్చినాం. 6 గ్యారంటీలు 5 దాదాపు పూర్తయినాయి. ఒక పెన్షన్లు ఫిబ్రవరి లోపల పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమాలు ఉన్నారు. రేషన్ కార్డులు అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడ చిన్న చిత్క 10% మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇవ్వడం. తప్పకుండా ఎవరు 10 ఏళ్ల సంది పట్టించుకోలే. ఎవరో మంత్రితోనో ఎమ్మెల్యే దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి ముఖ్యులు వచ్చిపోయేది. ఈరోజు కిందికి ఎమ్మెల్యే గారే వాళ్ళ పిల్లర్స్ కాబట్టి, ఆయనకు రేపు గ్రౌండ్ లెవెల్ వర్క్ కాబట్టి ప్రతి ఒక్కరు కింద పార్టీ పట్టిన గ్రామాల అభివృద్ధి అయితే గ్రామాల అభివృద్ధి, మండలాలు అయితే మండలాలు అయితే రాష్ట్రం జిల్లా అవుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే మరి ఐలయ్య గారు, విప్ గారు మరి ఈ కార్యక్రమం పెట్టి అందరి అభిమానం చూరగొని 2 సంవత్సరాల సంది ఆయన వచ్చిన టైంలో అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తూ నీళ్లు తీసుకొచ్చిన వాగుల పంట అన్నీ తప్పకుండా. ఇది కాంగ్రెస్ నల్లగొండ పూర్వ జిల్లా, ఉమ్మడి జిల్లా, కంచుకోట. ఇవాళ కాదు, ఒక 40-50 ఏళ్ళ సంది శ్రీనివాసరావు పంతులు పురుషోత్తరెడ్డి గారు ఉన్న కాడికల్లా కంచుకోట. ఇది ఎప్పుడు కూడా మేము లాస్ కాలేదు. ఇప్పుడు కూడా అదే పరంపరలో 80% 90% ఎప్పుడు మాకు కాంగ్రెస్ కంచుకోట ఉంటుంది. కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్లకు ఫండ్స్ తప్పకుండా సెంట్రల్ నుంచి రిలీజ్ అవుతాయి. స్టేట్ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు సూచనలు సలహాలు ఇవాళ బహుశా వాళ్ళ ఏరియాలో కాన్స్టిట్యున్సీలో మొదలుపెట్టి స్టేట్ అంతా కూడా చేసే కార్యక్రమంలో ఉన్నారు. అందరు సర్పంచ్లు పిలిపించి మంచి మెసేజ్ ఇచ్చి తప్పకుండా గ్రామాలను అభివృద్ధి చేసి పార్టీని కూడా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్వామి కార్యం సహకార్యం అంటే ప్రజలకు ఎవరైతే ఓటేసిండ్రో ఓటేను అందరికీ మేలు చేసి, అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళ కష్టాలను ఆదుకొని వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నా తొలగించుకు మరి చేస్తే బాగుంటుంది. అట్నే దాని ప్రకారం జీవన విధానం రేపు మహిళలకు ఉదాహరణ మా కొల్లూరు రిజర్వేషన్ వచ్చింది. అంగన్వాడీకి లెక్క పెట్టకుండా 13,000 జీతం వచ్చేది, రేపు 20 లక్షలు వచ్చేది కూడా వదులుకొని రాజకీయ సేవ చేస్తాను వచ్చింది. కాబట్టి ఈ రాజకీయ సేవలో భాగంగా రేపు వారు జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఒక సర్పంచ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు. కాబట్టి వారి దగ్గర ఆ సేవాభావం ఉన్నది, వెలుగులోకి వచ్చింది. తప్పకుండా జనం కూడా గ్రహించారు. తప్పకుండా ఇలాంటి సర్పంచ్ అవసరం అనేది, చదువుకున్న సర్పంచ్, అందరితో సంస్కారం ఉన్న సర్పంచ్, అందరితో మాట్లాడి ఊరు సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి, మాలాంటి నాయకుల దృష్టికి తీసుకొచ్చి పైకి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించే దిశలో సర్పంచ్ గారు పనిచేస్తారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, జనగాం సుధారాణి గారు గతంలో అంగన్వాడీ టీచర్గా కూడా చేసి తన యొక్క విధులను పదవికి రాజీనామా చేసి సర్పంచ్గా ప్రజాసేవలో ముందుండాలని చెప్పేసి ఈరోజు గ్రామ సర్పంచ్గా గెలుపొంది ఇక్కడికి రావడం జరిగింది. సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు గ్రామానికి సంబంధించి? పేరు జనగాం సుధారాణి. అందరికీ నమస్కారము. మాది కొల్లూరు. నేను ఈ మన ప్రభుత్వ పథకాలు నచ్చి నేను సర్పంచ్గా పోటీ చేశాను, గెలిచాను. నేను గ్రామానికి మంచి అభివృద్ధి పనులు చేయాలని, సేవ చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ముందుగా గ్రామానికి అండర్ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, డ్రైనేజీ పనులు చేపిద్దాం అనుకున్నాను. అట్లానే రోడ్లు కూడా చేపిద్దాం అనుకున్నాను. తర్వాత కొంతమందికి పెన్షన్స్ వచ్చేది ఉంది, అవి రావాలని కోరుకుంటున్నాను. అలాగే రేషన్ కార్డులు కొంతమందికి వచ్చేది ఉంది, ఇదివరకు 70 వచ్చినాయి, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు ఇదివరకు 20 వచ్చినాయి, ఇంకా కావాలని కోరుకుంటున్నాను. మన బీర్లా ఐలన్న సహకారంతో, జనగాం ఉపేందర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.
లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఫంక్షన్ హాల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నూతనంగా గెలుపొందినటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఇక్కడ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అది బీర్లా ఎల్లయ్య గారి సమక్షంలో ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మంత్రి ఆర్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా హాజరై ఇక సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఇక్కడ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని చెప్పేసి సర్పంచ్లు తెలియజేస్తున్నారు. ఈ విధంగానే ఇంకా ఈ యొక్క ప్రోత్సాహంతో గ్రామాలకు సంబంధించి గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి వారందరూ కూడా అన్ని విధాలుగా మేము కృషి చేస్తామని చెప్పేసి సర్పంచ్లు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగానే ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు చేస్తాము. గ్రామాల్లోనే ఉండి గ్రామానికి అన్ని విధాలుగా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి సర్పంచ్లు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.